నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నేత ముప్పా అంకంరావు గారు. నమస్తే అండి అంకంరావు గారు. అంకంరావు గారు, జనరల్గా రాజకీయ నేతలు లేకపోతే సెలబ్రిటీస్ ఎవరైనా సరే ప్రజల్లోకి వెళుతూ ఉన్నప్పుడు సాదర స్వాగతాలు, పూలదండలు పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము, రాళ్ళు చెప్పులు కూడా పడుతూ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏపీలో ఆదరణ పెరుగుతోంది, ప్రజలు ఆయనను మళ్ళీ నమ్ముతున్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ ఉండగానే ఆయన మీద దాడి జరిగింది. ఏం చెప్తారు మీరు? దాడి జరిగిందంటే అంతకుముందు వ్యూహరచన చేసింది తాడేపల్లి ప్యాలెస్, దాన్ని అమలు చేసింది ఆదిమూలపు సురేష్ గారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన కార్యక్రమాల్లో ఒక వీడియోలో చూడండి, చాలా స్పష్టంగా ఉంది పోలీసులతో ఆయన మధ్య జరుగుతున్న మంతనాలు, అలాగే ఆయన ముందుకెళ్తూ వీళ్ళ ముందుకెళ్ళమని చెప్పిన కార్యకర్తలని ఆయన ప్రోత్సహిస్తున్న తీరు చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ నాకు అర్థం కాంది, జనానికి అర్థం కాంది కూడా ఒకటి ఉందమ్మా. ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రితోటి ఈక్వల్ అయినటువంటి భద్రత ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి పోలీసులు ఈ అల్లరి మోక్కి ఎలా సహకరించారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు సహకరించబట్టే, పోలీసులు సహకరించబట్టే ఈ అల్లరి మోకడు అక్కడ దాకా వెళ్ళగలిగింది. అండ్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 12 మంది సుశిక్షితులైన కమాండోలు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. సో ఏం చెప్తారు? అదేనమ్మా, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సహకారం పూర్తిగా ఉంది. వాళ్ళు లేకపోతే అక్కడ దగ్గరకు రావడానికి అసలు వాళ్ళు ఏంటంటే ఈయన దగ్గరికి వెళ్ళటం, అరాచకం చేస్తే పోలీసులు వాళ్ళకున్న సిబ్బంది కాల్పులు జరిపితే వీళ్ళు మరణిస్తే దాన్ని రాజకీయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ దుర్మార్గపు ఆలోచనకి అదొక నిదర్శనం. వాళ్ళ ఆలోచన విధానం అలానే ఉంటుంది. మనుషులు చచ్చిపోతే ఆ సానుభూతి మీద ఓట్లు సంపాదించుకోవాలన్న ఆలోచన తప్ప అభివృద్ధి చేసి రాష్ట్రంలో పేరు తెచ్చుకొని ఓట్లు అడిగే స్థితి వాళ్ళకి లేదు, ఆలోచన వాళ్ళకి రాదు. ఆయన మీద వీళ్ళు రాళ్ళదాడి చేస్తారు, రేపొద్దున ఇంకో దాడి చేస్తారు. చేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి రక్షణ సిబ్బంది వీళ్ళని కాల్చాలి, అమాయకులు బలైపోవాలి, వాళ్ళ శవాల మీద వీళ్ళు పేలాలు ఏరుకొని రాజకీయ లబ్ధి పొందాలి. ముఖ్యంగా Z+ కేటగిరీ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, రైట్? అంటే సీనియర్ నాయకులు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సో వాళ్ళకే పరిస్థితి తప్పలేదు అని అంటే ఎలా చూడొచ్చు అంటారు? భద్రత ఎక్కడుంది? లేదు, భద్రత అనేది లేదు. ఆంధ్ర రాష్ట్రంలో భద్రత లేదు, భద్రత కల్పిస్తారన్న ఆశ కూడా లేదు. ఇది చేయాల్సిన పోలీసులు. మరి డిఐజీ గారు కానీ వీళ్ళు కానీ దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అర్థం కావట్లా. అంటే దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? వీళ్ళందరూ ప్రభుత్వానికి లొంగిపోయారు. ప్రభుత్వం ఏం చెబితే, ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరి ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగా లేకుండా చేయాలని కుట్ర బన్నుతున్నారని చెప్పి నాకు అనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆయనే వీళ్ళకి పెద్ద ప్రబంధకం, అడ్డు, వీళ్ళకి కావచ్చు, కేంద్రానికి కావచ్చు. ఒకవేళ నిజంగానే ఇటువంటి రాళ్ల దాడో లేకపోతే ఇంకొక దాడి చేస్తూ ఉంటే ప్రజల్లో సింపతి కూడా గెయిన్ అవుతుంది. అలా సింపతి గెయిన్ అయ్యి పార్టీ పగ్గాలు కావచ్చు, లేకపోతే సింపతి గెయిన్ చేసుకుని అధికారంలోకి వచ్చిన పరిస్థితులు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. సో అలా కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏం జరుగుతున్నాయి, ఎవరు వాళ్ళు నిజంగా లేకుండా, వాళ్ళ కార్యకర్తలు లేకుండా, వాళ్ళ మంత్రులు లేకుండా, వాళ్ళ ఎమ్మెల్యేలు లేకుండా ఈ కార్యక్రమం జరిగితే మీరు అనేది అనవచ్చు. ప్రత్యక్షంగా వాళ్ళ ఎమ్మెల్యేలు అక్కడ, మంత్రులు వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వం అండదండలు ఉంటేనే కదా వాళ్ళు చేయగలిగేది. ఒక మంత్రి చేశాడు అంటే ఆయనకి పైనుంచి ఎలాంటి అనుమతులు లేకుండా చేయగలుగుతాడు ఒక మంత్రి? చేయడు కదా. సొక్కా ఇప్పుకోవడం ఏంటండి? ఒక ఆయన ఫ్యాంట్ ఇప్పుతాడు, ఒక ఆయన సొక్కా ఇప్పుతాడు. ఆయన ఎంపీ ఏంటి, ఈయన మంత్రి ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ప్రజలు అసహించుకుంటున్నారు. కాంటించి ముఖాన్ని ఉమ్మేసినా కూడా వాళ్ళు సిగ్గు రావట్లేదు. ఎట్లా? ఏం చేయాలి దీనికి? ఒకటే, ఓటు అనే ఆయుధం చేతిలో ఉంది కాబట్టి ఆయుధంతో వీళ్ళు లేవకుండా కొట్టాలి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో పోలీసు వ్యవస్థపై కూడా రకరకాల కమెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవం, వాళ్ళ సహకారం లేకపోతే అసలు నేను ఇందాక చెప్పాను మీకు, ఆయన దగ్గర రావడానికి అసలు ఎలా ఈ అల్లరి మోకంకి ఎలా అవకాశం కల్పించారు పోలీసులు? అంత దగ్గరకు రావడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశం ఎందుకు కల్పించారు? ముందే నిలవరించవచ్చు కదా. ఆ బాధ్యత చూడాల్సింది స్థానిక పోలీసులే కదా. మరి ఆ ఎస్పీ గారు ఏం సమాధానం చెబుతారు? మళ్ళీ పైపెచ్చి ఎదురు కేసులు పెట్టారు. అనుమతి లేని ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు అని. అసలు వాళ్ళు ఎక్కడ వచ్చారు? వాళ్ళకి ఎవరు ఇచ్చారు అనుమతి? వాళ్ళు ఆ ప్రదర్శన చేయడానికి వాళ్ళకి అనుమతి ఎవరు ఇచ్చారు? మంత్రి ఎందుకు పాల్గొన్నాడు? పెట్టాల్సింది ముందు మంత్రి మీద కదా. ఒక నాయకుడు వస్తున్నాడు, ఆల్రెడీ దానికి అనుమతి తీసుకొని వాళ్ళు వస్తున్నారు, జరుగుతూ ఉంది కార్యక్రమం. ఆ కార్యక్రమం అడ్డుకోవడానికి వీళ్ళు ఎవరు?
ఆయన ఆఫీస్ ముందే ఇవన్నీ ఎందుకు చేయాలి? కేసు పెట్టాల్సింది ముందు మంత్రి గారి మీద, ఆ కార్యకర్తల మీద. ఫుటేజీలో క్లియర్గా ఉంది కదా, ఎవరు ఏం చేశారు, ఎవరు మాట్లాడారు. ఒక పోలీసు ఆఫీస్ చెవుల్లో మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళటం ఇవన్నీ విజువల్స్లో ఉన్నాయి కదా. దాన్ని పెట్టుకొని మీరు కేసు పెట్టవచ్చు కదా. కానీ అవి చేయకుండా ఎదురు కేసు ఎందుకు పెడుతున్నారు? ఈ కార్యకర్తల మీద ఎందుకు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు పెడుతున్నారు? అంటే ఇది ప్రభుత్వ పెద్దల సహకారాలతోటి, సహాయ సహకారాలతోటి జరుగుతుంది. విధ్వంసం చెయ్యాలి వాళ్ళ ఆలోచన అదే కాబట్టి, అరాచకం చేయాలి ఆలోచన అదే కాబట్టి, ఆ అరాచకం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది. రైట్. స్వచ్ఛందంగా వ్యవహరించాల్సిన రక్షణ శాఖ ప్రభుత్వాలకి అమ్ముడు పోతుంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీ ఉద్దేశం ఏంటి? అమ్ముడు పోతున్నారనే అభియోగాలు అయితే నేను మోపను, కానీ మరి వాళ్ళు ఏం ఆశించి ప్రభుత్వానికి సహకరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇందుట్లో అందరూ సహకరిస్తున్నారని నేను అనుకోను, కానీ ఎక్కువ శాతం మాత్రం సహకరిస్తున్నారు, అందుట్లో మాత్రం వాస్తవం. కానీ ఈ సహకరించిన వాళ్ళందరికీ తగిన మూల్యం చెల్లించుకుంటారు అధికారం మార్పిడి జరిగిన తర్వాత. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. వాళ్ళు జరిగే కార్యక్రమాలన్నీ అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళందరినీ ఎవరిని వదిలిపెట్టకుండా ఏం చేయాలో అవన్నీ చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళకి శిక్ష పడింది. అది అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరికీ, రాజకీయ నాయకులు కావచ్చు, అందరికీ చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన శాస్తి జరిగింది. ఓకే. ముఖ్యంగా ప్రభుత్వాలు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, అంటే పెద్ద పెద్ద కమాండర్లు ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుల మీద ఈ విధంగా జరుగుతూ ఉంటే మాకెక్కడ ఉంది భద్రత అంటూ సామాన్యులు క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేయడం కాదు, వాళ్ళు ఆలోచించి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు వాళ్ళకి ప్రజల్లో ఉన్న స్పందన వాళ్ళకి ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి వచ్చింది కాబట్టే వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అది నాకు అనుమానం ఏంటంటే వాళ్ళు ఇంకా చాలా అరాచకాలు చేస్తారు. ఎవరు అరాచకాలు చేసే అవకాశం ఉందంటారు? వైసీపీ వాళ్ళే ఇంకా చాలా అరాచకాలు చేస్తారు. భయపెడటానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారని నేను భావిస్తాను. సో మరి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది కదా. సిద్ధంగా ఉన్నాం, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మా పార్టీ సిద్ధంగానే ఉంది. రైట్. చూడాలండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.